ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనము శివాలయంలో శివుణ్ణి దర్శనం నంది కొమ్ముల మధ్యలో నుంచి దర్శనం చేస్తూ ఉంటాము. ఇలా చేసేటప్పుడు చదువుకోవలసిన మంత్రమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నందీశ్వరుడు శివునికి వాహనము, కైలాసాన్ని రక్షించేటటువంటి మరియు సంరక్షించేటటువంటి వాడు. ప్రతి శివాలయాల్లో నంది శివుని ఎదుట ఉంటుంది. మనం ప్రదక్షిణలు చేసి నంది కొమ్ముల మధ్యలో నుండి చూస్తూ ఉంటాము. ఇలా చూడాలి కనుక అంటే నంది యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించి నంది కొమ్ముల మధ్యలో నుండి చూడాలి. ఇలా గనక చూసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సకల విద్యలు ఆయురారోగ్యాలు పొందుతారు అని శాస్త్రంలో ఉన్నది. నంది కొమ్ముల మధ్యలో నుండి శివుణ్ణి దర్శించేటప్పుడు చదువుకోవలసిన మంత్రము: నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. వృషభం వృషభం యస్య ఈశ్వరస్యవలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసే కల్పద్రువం. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే పినాకినం దృష్ట్వా క్షణాన్నరో యాతి కైలాసే శివసన్నిధౌ. ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకుని నంది కొమ్ముల్లో నుంచి పరమశివుణ్ణి దర్శనం చెయ్యాలి. సర్వే జనాః సుఖినో భవంతు.